ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చిన్న సినిమాలు హిట్ టాక్ వస్తే భారీ కలెక్షన్లు వసూలు చేస్తుంటాయి. పెట్టుబడికి పదింతల కలెక్షన్లు ఎక్కువగా వసూలు చేస్తుంటాయి. మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కూడా ఎక్కువ కలెక్షన్స్, రెండవ రోజుతో పోలిస్తే మూడో రోజు ఎక్కువ కలెక్షన్స్, మూడో రోజు పోలిస్తే నాలుగో రోజు ఎక్కువ కలెక్షన్స్ నమోదవుతుంటాయి. కానీ ఒకవేళ హిట్ టాక్ రాకపోతే ఆ సినిమాను ఎవ్వరూ పట్టించుకోరు. అయితే పెద్ద సినిమాల విషయంలో ఇలా జరగదు. ఎందుకంటే పెద్ద సినిమాలు మొదటి రోజే భారీ కలెక్షన్లు వస్తుంటాయి. అది కూడా టాక్‌తో సంబంధం లేకుండా రెండవ రోజు భారీగా కలెక్షన్లు డ్రాప్ అవుతుంటాయి. అది కూడా 50% డ్రాప్స్. ఒకవేళ డ్రాప్స్ కాకుంటే వందల కోట్లు వసూలు చేసినట్లే. అయితే కామన్‌గా ఎక్కువ సార్లు డ్రాప్స్ అవుతుంటాయి. 50% డ్రాప్స్ ఉన్న బ్లాక్ బస్టర్ కొడతాయి కొన్ని సినిమాలు. అంతకంటే తక్కువగా ఉంటే సినిమాకు ఇబ్బందికరమే. కొన్ని సినిమాల విషయంలో ఇలా జరగదు. అందుకు ఉదాహరణ 'ఓజీ' మూవీ. 'ఓజీ' మూవీ మొదటి రోజు 154 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మీద ఉన్న హైప్‌కి భారీగానే రాబట్టింది. అయితే ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్‌లోనే భారీగా కలెక్షన్లు రాబడుతుంది. మిగతా లాంగ్వేజ్‌లలో పర్ఫార్మెన్స్ చాలా చాలా తక్కువ. ఒక్క తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ తీసినా 60-70 కోట్ల షేర్ మాత్రం మొదటి రోజు దాటదు. ఎందుకంటే థియేటర్ కెపాసిటీ అంతే. అన్ని షోలు హౌస్‌ఫుల్స్ అయినా కలెక్షన్లు మాత్రం అంతే వస్తాయి. అయితే రెండవ రోజు కలెక్షన్స్ 70% పైగా డ్రాప్స్ అవుతాయి. 30% కలెక్షన్లు వస్తాయి. ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాయి 'త్రిబుల్ ఆర్' మూవీ, అదేవిధంగా 'పుష్ప 2' మూవీ, 'సలార్' మూవీలు. రెండవ రోజు నుండి 10-20 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేస్తాయి. మూడవ రోజు, నాలుగవ రోజు కూడా ఇదే రేంజ్‌లో వసూలు చేస్తాయి. కానీ వర్కింగ్ డే సోమవారం నుండి ఇంకా డ్రాప్స్ పెరుగుతాయి. ఇదే తెలుగు లాంగ్వేజ్‌కి సంబంధించి. ప్రస్తుతం ఇదే విషయాన్ని ప్రూవ్ చేసింది 'ఓజీ' మూవీ. మొదటి రోజు తెలుగులో 63 కోట్ల షేర్, రెండవ రోజు 13 కోట్ల షేర్, మూడవ రోజు 14 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తం 3 రోజులకు కలిపి 90 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఏ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఏ ఏరియాలో ఈ సినిమాకు లాభాలు వస్తున్నాయి, ఏ ఏరియాలో బ్రేక్ ఈవెన్ కాబోతుంది, ఏ ఏరియాలో బ్రేక్ ఈవెన్‌కి కష్టంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందు నైజాం ప్రాంతంలో చూద్దాం. నైజాం ఏరియాలో దిల్ రాజు ఈ సినిమా హక్కులను 54 కోట్లకు కొనుగోలు చేశాడు. అయితే ఈ సినిమా 3 రోజుల్లో 42 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా ఈ ఏరియాలో 13 కోట్ల షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వస్తుంది. ఇక్కడ చూస్తుంటే నైజాం ఏరియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. ఇక రాయలసీమలో చూసుకుంటే రాయలసీమలో నిర్మాత నాగవంశి ఈ సినిమా హక్కులను 22 కోట్లకు కొనుగోలు చేశాడు. 3 రోజుల్లో ఈ సినిమాకు రాయలసీమలో 10,73,00,000 షేర్ వసూలు వచ్చాయి. ఇంకా ఈ సినిమా 11,23,00,000 షేర్ వసూలు వస్తేనే లాభాల్లోకి వెళ్తుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కష్టంగా తెలుస్తుంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికొస్తే ఉత్తరాంధ్రలో ఈ సినిమాను బయ్యర్స్ 20 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సినిమాకు 3 రోజుల్లో 11,20,00,000 షేర్ వసూలు వచ్చాయి. ఇంకా ఈ సినిమా ఇక్కడ 8,80,00,000 షేర్ వసూలు వస్తే నిర్మాతలు లాభాల్లోకి వెళ్తారు. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో బయ్యర్స్ ఈ సినిమాను 12 కోట్లకు కొనుగోలు చేశారు. 3 రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 10,50,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఈ సినిమా 1,50,00,000 షేర్ వసూలు వస్తే బయ్యర్లు లాభాల్లోకి వస్తారు. ఇక్కడ ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది 'ఓజీ' సినిమా. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే బయ్యర్స్ ఈ సినిమాను 9 కోట్లకు కొనుగోలు చేశారు. 3 రోజుల్లో ఈ సినిమాకు ఇక్కడ 6,30,00,000 షేర్ వసూలు వచ్చాయి. ఇంకా ఈ సినిమాకు ఇక్కడ 2,70,00,000 షేర్ వసూలు వస్తే లాభాల్లోకి వస్తుంది. ఇక్కడ కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. ఇక గుంటూరు జిల్లాలో ఈ సినిమాను బయ్యర్స్ 12,50,00,000కు కొనుగోలు చేశారు. 3 రోజుల్లో ఈ సినిమాకు 9,10,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ ఇంకా 3,40,00,000 షేర్ కలెక్షన్లు వస్తే ఈజీగా లాభాల్లోకి వెళ్తుంది ఈ మూవీ. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాను 9,50,00,000కు బయ్యర్స్ కొనుగోలు చేశారు. 3 రోజుల్లోనే ఈ సినిమాకు ఇక్కడ
8,10,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 1,40,00,000 షేర్ వసూళ్లు వస్తే లాభాల్లోకి వస్తుంది. ఇక్కడ కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది ఓజీ మూవీ. ఇక నెల్లూరులో చూస్తే నెల్లూరులో ఈ సినిమాకు 6 కోట్లకు కొనుగోలు చేశారు. 3 రోజుల్లో ఈ సినిమాకు 3,60,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 2,40,00,000 షేర్ వసూళ్లు వస్తే లాభాల్లోకి వస్తుంది. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. ఓవరాల్‌గా ఈ సినిమాకు 3 రోజుల్లో 42 కోట్ల షేర్ వసూళ్లు తెలంగాణలో వస్తే ఏపీలో 56 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకు 14 కోట్ల షేర్ కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయి. అయితే ఓజీ సినిమాను 2 తెలుగు రాష్ట్రాల్లో 145 కోట్లకు కొనుగోలు చేస్తే ఇప్పటివరకు 98 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఈ సినిమా 47 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. కర్ణాటక, ఇతర ఏరియాలు అన్నీ కలుపుకొని 10 కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేశారు. 3 రోజుల్లోనే 9,66,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 34,00,000 షేర్ వసూలు వస్తే లాభాల్లోకి వస్తారు. ఇక్కడ ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాను బయ్యర్స్ 17,50,00,000కు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు 3 రోజుల్లో ఈ సినిమాకు 28 కోట్లకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయి 10 కోట్ల లాభాలను ఓజీ మూవీ పొందింది. ఇంకా భారీగా లాభాలను సాధిస్తుందని తెలుస్తుంది ఈ ఏరియాలో. ఈ సినిమాను మొత్తం ప్రపంచవ్యాప్తంగా 172.5 కోట్లకు కొనుగోలు చేశారు. 174 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా 3 రోజుల్లో 138 కోట్ల షేర్, 240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఈ సినిమా కేవలం 36 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.